మహిమ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ యేసు ప్రేమ అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు ప్రేమగల దేవ, కృపగల నాయన, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు ప్రేమ అనే అంశాన్ని మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతోనూ ప్రభా ఉన్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో యేసు ప్రేమ అనే అంశాన్ని మనం నేర్చుకుందాము. మొట్టమొదటిగా మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రేమ అనే ఈ యొక్క అంశములో యేసు అనగా రక్షకుడు, యేసు అనగా రక్షకుడు అనగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడినట్లుగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనం చూసినట్లయితే యేసు ప్రభువు ఎందుకు వచ్చాడంటే మనమందరం కూడా పాపులమై ఉన్నాం. మనమందరం కూడా పాపులమై ఉన్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని సెలవిచ్చినట్లుగా మనం చూస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో చూస్తే అక్కడ దేవుడు మొట్టమొదటిగా మనిషిని, ఈ భూమి మీద మానవులందరినీ కూడా యేసు ప్రభు వారు ఆయన ప్రేమిస్తున్నట్లుగా చూడగలం. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తాం. ఒకసారి చదువుదాము. ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము. చూడండి, ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు మొదట మనల్ని ప్రేమించి ఉన్నాడు గనుక మరలా మనం ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం. ప్రేమ అనేది ఇచ్చి పుచ్చుకోవడాన్ని బట్టి జరుగుతూ ఉంది. అలాగనే యేసయ్య మనల్ని మొదటగా ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య మనల్ని మొదటగా ప్రేమిస్తూ ఉన్నాడు గనుకనే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాం. దేవుడు బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూడండి, ప్రభునందు ప్రియమైన వారలారా, మంచివారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, చెడ్డవారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అందరినీ కూడా ఆయన ప్రేమించే దేవుడు, పాలించే దేవుడు. అదే రీతిగా మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేస్తా ఉన్నాడు. అదే రీతిగా సూర్యుడినేమి వర్షము లేని సమస్తాన్ని కూడా ఆయన అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. అదే రీతిగా చెడ్డవారినేమి మంచివారినేమి అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ దేవుడు ఎక్కువగా చెడిపోయిన మానవుని కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఏ యొక్క పాపములో నీవు పడి ఉన్నావో, ఏ యొక్క రోగములో శాపములో పడి ఉన్నావో, అందుకే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వచ్చెను. అనగా దేవుడు ఆ యొక్క చెడిపోయిన మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు గనక ఆయన ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చి ఉన్నాడంటే ఆయన మనల్ని ప్రేమించి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు గనక ఆయన్ను మనము ప్రేమించు దేవుడు. మన యొక్క దేవుడు ప్రేమగల దేవుడు. బైబిల్ గ్రంథంలో ప్రేమ ఏ విధంగా పుడుతుంది అంటే దేవుని మూలంగా పుడుతుంది. ప్రేమ దేవుని మూలముగా పుడుతుంది గనక ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ఒకసారి మనము ఏ పాపములో పడిపోయి ఉన్నామో, ఏ యొక్క విషయాలలో మనం పడిపోయి ఉన్నామో ఒకసారి గమనించి ఆ యొక్క పాపాన్ని, అందుకే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, నేను పాపులనే పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు పాపులనే పిలువచ్చి తిని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. గనుక
చెడిపోయిన మానవుని నువ్వు ఏ విధంగా నీవు పాపములో పడిపోయినావో, వ్యభిచారమునేమి, తాగుడునేమి, ఏ విషయాల్లో నువ్వు పడిపోయినావో దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఒకసారి దేవుని ప్రేమను నువ్వు గుర్తించు. ఎందుకంటే దేవుడు నీవు రోగములో ఉన్నావని, శాపములో ఉన్నావని, పాపములో ఉన్నావని దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఎవరు ప్రేమించకపోయినా యేసు ప్రేమ అనగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, ఆయన నిన్ను రక్షించే దేవుడు గనక ఒక్కసారి ఈ భూమి మీద మానవులందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే మనమందరం కూడా పాపములో పుట్టి ఉన్నామని దావీదు భక్తుడు అంటున్నాడు. కీర్తనాకారుడు 51వ వచనములో చూస్తే, నేను నా తల్లి గర్భములోనే పాపములోనే పుట్టిన వాడను, నా తల్లి గర్భము ధరించను పాపములోనే. కానీ యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేని దేవుడు గనక నీకోసము నా కోసము ఆయన పాపిగా ఎంచబడ్డాడు. పాపము చేయని ఆయన పాపిగా ఎంచబడ్డాడు. ఎందుకంటే మనందరి పాపములు ఆయన మీద వేయబడ్డాయి. ఎందుకంటే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు అధికముగా. యేసు ప్రభువును నమ్మినా దేవుడు ప్రేమిస్తున్నాడు, నమ్మకపోయినా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ పాపములో అయితే ఉన్నావో, ఏ శాపములో, రోగములో, వ్యాధి స్థితిలో, ఒకవేళ దేవుడు నువ్వు ఏ స్థితిలో దిగజారిపోయి ఉన్నావో ఒకసారి నీవు గమనించి యేసు ప్రభువారు నీకు ఒక తరుణాన్ని ఇస్తున్నాడు. అయ్యా నా దగ్గరికి రా, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అని సెలవిస్తూ ఉన్నాడు గనక యేసయ్య దగ్గరికి రా. అందుకే దైవ గ్రంథములో యోబు రాసిన పత్రికలో 22వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగునే మేలు కలుగును. అనగా యేసుక్రీస్తుతో నీవు ఎప్పుడైతే సహవాసం చేస్తావో అదే రీతిగా నీ పాపాలు విడిచిపెడితే నీకు క్షమాపణ కలుగుతుంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని దేవుని కనికరాన్ని పొందుకుంటారు. గనక ప్రియులారా, ఒకసారి నీ పాపములు, బైబిల్ గ్రంథములు ఏం సెలవిస్తుంది అంటే, దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యా నా పాపములు నాకే తెలిసి ఉన్నాయి అంటున్నాడు. 51వ కీర్తన 2-3 వచనాల్లో చూస్తే నా పాపములు నాకే తెలుసు అంటున్నాడు. గనుక నీ పాపములో నువ్వు ఏ శాపములో పడిపోయినావో, ఏ పాపములో నీవు జీవిస్తూ ఉన్నావో ఒక్కసారి చెడిపోయిన మానవుని యేసయ్య దగ్గరికి చేరుస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథములో చూస్తే ఒక స్త్రీ వ్యభిచారము చేత పట్టబడింది. వ్యభిచారము చేత పట్టబడి ఉన్నప్పుడు అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా తీసుకొని యేసు ప్రభు ఏం చెప్తాడని తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు మీలో పాపము లేని వాడు ఉంటే మొట్టమొదటగా రాయి వేయమన్నాడు. మీలో పాపం లేని వారు ఉంటే రాయి వేయమంటే, ఎందుకంటే మానవులమైన మనందరం కూడా పాపములమే గనక ఎవ్వరు కూడా అక్కడ నిలవలేక యేసు ప్రభు ఒక్కరే అక్కడ నిలవబడి, అమ్మా ఇక మీదట నీవు పాపము చేయకమని చెప్పాడు దేవుడు. ఎందుకంటే పాపములో ఉన్న వ్యక్తినే ఆయన రక్షించాలని, ఎందుకంటే మంచివారి కంటే చెడిపోయిన దాన్ని బాగు చేయాలని యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు గనక యేసయ్య, ఎందుకంటే యేసు అనగా రక్షకుడు, అదే రీతిగా ప్రేమ అనగా లవ్ అనగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు నమ్మినా ప్రేమిస్తున్నాడు, నమ్మకపోయినా ప్రేమిస్తూ ఉన్నాడు గనక ఆ ప్రేమ గల దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. గనుక ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, దైవ గ్రంథములో మనం చూస్తే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనములో మనం ఒకసారి చూస్తే అక్కడ రాయబడి ఉన్నది, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మస్తరపడదు. చూడండి ప్రభునందు ప్రేమైన వారలారా, ప్రేమ దీర్ఘకాలము సహించును. అదే రీతిగా దైవ గ్రంథములో దేవుని యొక్క వాక్యములు ఏం రాయబడిందంటే, ప్రేమ పగను పెట్టుకోదంట. ప్రేమ పగను పెట్టుకోదు, కలహం పెట్టుకోదు. గనుక ప్రేమ, యేసు ప్రభు వారు ఆయనను కొట్టిన వారిని ప్రేమించినాడు,
ఆయన తిట్టిన వారిని ప్రేమించినాడు, ఆయన పట్టించిన యూదాను కూడా ప్రేమించినాడు. అంటే దేవుడు ప్రేమామయుడు, ఆయన ప్రేమా స్వరూపి. అదే రీతిగా సహించును యేసు ప్రభు వారు సహించినాడు. ఆయన కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, ఉమ్మి వేసినప్పుడు కూడా యేసయ్య మాత్రము ఆయన యేసు ప్రభు వారు మరలా వారిని తిరిగి మాట్లాడలేదు. కానీ మానవులమైన మనము ఒక మాట అన్నా ఏదన్నా అంటే మనం ఏమైపోతామంటే కోపం చేత నింపబడతాం. బైబిల్లో గ్రంథంలో ఏం సెలవిస్తుందంటే కోపపడొచ్చు అంట కానీ పాపము చేయకుడి. దేవుని యొక్క వాక్యములో కోపపడడు కానీ పాపం చేయకుడి అనగా తొందరలో మనం మాట్లాడే మాటలలో పాపం పొంచి ఉన్నది. గనుక దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా ప్రేమ ఎల్లప్పుడూ శాశ్వతమైనది. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ప్రేమ గల దేవుడు, కనికరము గల దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. గనుక ఒక్కసారి నీవు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికే యేసయ్య భూమి మీదకి వచ్చినాడు. గనక ఒక్కసారి నీ పాపములు, నీ శాపములు, నీవు ఏ స్థితిలో పడిపోయినావో ఒక్కసారి నీ పాపాన్ని నీవు గుర్తు చేసుకో. ఎందుకంటే దావీదు భక్తుడు అంటున్నాడు, నా పాపములు నాకే తెలిసి ఉన్నాయి. ఈ లోకములో నీవు ఎందరినో ముఖ్య స్నేహితులను ప్రేమిస్తావు కానీ వారు మరలా మనకు మేలు చేయరు. కానీ దేవుడు నిజమైన స్నేహితుడు, ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. విడవక ఎల్లప్పుడూ ఎడబాయని దేవుడు, నిన్ను విడవక ఎడబాయని దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను రక్షించి ఆయన కాపాడి ఆయన భద్రతలో నీవు పరలోక రాజ్యము చేరాలనే ఒక్కసారి నీ పాపాన్ని, నీవే స్థితిలో గర్భఫలం లేదని బాధపడుచున్నావా, అప్పులలో ఉండి, కష్టాల్లో ఉండి, కన్యాల్లో ఉండి నీవు బాధపడుతున్నావా, ఒక్కసారి యేసయ్యను జ్ఞాపకం చేసుకో, నీ పాపాలు ఒప్పుకో, నీవు క్షమాపణ పొందితే నీకు నెమ్మది కలుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన వైపు తిరిగితే నీకు పూర్ణ శాంతిని, అదే రీతిగా నీ గుడారములో నుండి, నీలో నుండి దుర్మార్గమును అనగా పాపపు క్రియలన్నిటిని నీవు తీసివేసుకుంటే యేసు ప్రభు వారు ఇదిగో తలుపు వద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసిన ఎడల, ఆ యొక్క తలుపు అనగా ఏమిటంటే హృదయం అనే తలుపు. నీ యొక్క హృదయంలో ఉన్న పాపాన్ని తీసుకువేసుకుంటే యేసయ్య నీ హృదయంలోకి వచ్చి ప్రభు నీతో నివసిస్తాడు. ప్రభు నీతో ఆయన నివసించాలనే బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో మనుష్యులతో ప్రభు కాపురం ఉన్నాడు అంటే నీ హృదయంలో ఆయన నివసించే దేవుడై ఉన్నాడు. నీ యొక్క హృదయంలో ఉన్న పాపాన్ని నీవు తీసివేసుకో. ఎందుకంటే యేసు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, ఆయన దయామయుడు, కరుణగల దేవుడు. గనక ఒక్కసారి నీవు ఏ యొక్క స్థితిలో ఉన్నావో నీ యొక్క జీవితాన్ని నీవు పరీక్షించుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనవి చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడుడి. గనుక ప్రేమ అనేక దోషములను కప్పును. గనుక దేవుడు ప్రేమమయుడు. గనుక ప్రభుని అంగీకరించిన మనలో కూడా ఆ గుణాన్ని ఉంచుకోవాలని, అదే రీతిగా దేవుణ్ణి ఎరిగిన మన వారిలో, ఎందుకంటే ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను, మృతము అంటున్నాడు పౌలు భక్తుడు. గనుక విశ్వాసము, నిరీక్షణ ఇవన్నీ ఓకే, కానీ ప్రేమ లేకపోతే వ్యర్థుడవు అంటున్నాడు. గనుక ఒకసారి ప్రభుని అంగీకరించి, దేవుని యొక్క వాక్యంలో ఏమబడిందంటే చూస్తూనే మనిషిని ప్రేమించలేని దేవుడు చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. ప్రభునందు ప్రేమైన వారలరా, దేవుడు ఎక్కడున్నాడయా అంటే నీ ఎదుటే నీ యొక్క సహోదరుని హృదయంలో ఉన్నాడు. నీ ఎదుటే నీ సహోదరుని హృదయములో ప్రభువారు నివసిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అందుకే ఏమంటున్నాడంటే చూస్తున్న మనిషిని నీవు ప్రేమించలేకపోతే చూడని దేవుణ్ణి ప్రేమించలేవని చక్కని యొక్క మాటలు రాయబడినట్లుగా ఆ విధంగా నీవు ఇతరులను నీవు ఏ విధంగా అయితే జీవిస్తున్నావో అలాగనే యేసు ప్రభు వారు ఏమన్నారంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. నీవు ఏ విధంగా అయితే జీవిస్తున్నావో ఆ విధంగా ఉండాలని యేసయ్య నిన్ను కోరుకుంటా ఉన్నాడు. అదే రీతిగా
నన్ను కూడా ఆయన పాపములో ఉన్న వ్యక్తిని నన్ను రక్షించినాడు. నిన్ను కూడా యేసయ్య రక్షిస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా నా యొక్క జీవితంలో ఉన్న చిన్న మాట నేను చెప్తాను. ఒకప్పుడు కూడా స్నేహితులతో తిరిగాను, కానీ ఈ లోక ఆలోచనలతో వెళ్ళాను. ఇంటర్మీడియట్లో కూడా ఫెయిల్ అయిపోయాను. తర్వాత దేవుని గురించి యేసు ప్రభు నా పాపాలు క్షమిస్తాడని, నన్ను రక్షిస్తాడని ఆ యొక్క దేవుని యొక్క వాక్యం ద్వారా విని నేను రక్షణ పొంది, అదే రీతిగా దేవుని యొక్క ఉన్నతమైన నాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుడు మీకు కూడా రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. అదే రీతిగా పరలోక రాజ్యములో నీ పేరు రాయబడుతూ ఉంది కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకములో స్నేహితులను కానీ ఎవరిని కూడా నమ్మకండి. ఎందుకంటే ప్రభువే నిజ స్నేహితుడు, ప్రేమగల దేవుడు గనక ఆయన నమ్ముకో. ఆయన ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు, దేవుడు, రక్షకుడు. ఈ భూమి మీదకి ఆయన మనము ముఖ్యముగా దరిద్రతలో ఉన్నవారిని ధనవంతులుగా చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నాడు గనక, ఎందుకంటే ఆయన మనందరి కొరకు గొప్ప రాజుల వంశములో పుడితే బాగుండదని ఆయన దరిద్రుడిగా పుట్టాడు, పశువుల పాకలో పుట్టి ఉన్నాడు. ఎందుకయ్యా అంటే దరిద్రులను ధనవంతులుగా చేయడానికే గనుక. ఒకసారి నీవు ఆలోచించి నీ పాప స్థితిని, నీ యొక్క ఏ స్థితిలో నీవు పడిపోయి ఉన్నావో, దేవుడు నీకు ఇచ్చిన తలంతులను దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు గనుక ప్రియమైనటువంటి వారులారా, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పాపములో పడిపోయి ఉన్నావో ఒకసారి గ్రహించి నీ పాపాలను ఒప్పుకో. ఎందుకంటే యేసయ్య ఏమంటున్నాడంటే, అయ్యా నీ పాపాలు నీవు ఒప్పుకుంటే నీకు క్షమాపణ. సామెతల గ్రంథంలో రాయబడింది, అతిక్రమాలు దాచిపెడితే మనం వర్ధిల్లం. ఎందుకంటే ఈ లోకములో పాపం, అందుకే బైబిల్లో రాయబడింది రోమాపత్రిక, పాపం అనగా పాపం చేయడం వల్ల దేవుని మహిమను మనము పోగొట్టుకుంటూ ఉన్నామని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తాము. దైవ గ్రంథంలో మనం చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూడండి ప్రభునందు ప్రియమైన వారలారా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మనందరి కొరకు చనిపోయాను. మనందరి కొరకు చనిపోయి ఆయన రక్తము కార్చెను. మనందరి కొరకు చనిపోయి ఆయన రక్తము నీతిమంతులుగా చేయడానికే, మనల్ని నీతిపరులుగా చేయడానికే గనుక దేవుడు మన ఎడల ప్రేమ అమితముగా ప్రేమిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు ప్రేమించలేని ప్రేమ, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించే ప్రేమ యేసు ప్రేమ గనుక ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకసారి నీవు గ్రహిస్తే, బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆయన భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. అనగా ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళు అందరూ కూడా రక్షణ పొందాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు గనక ఒక్కసారి నీవు, ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు, ఈ భూమి మీద ఉన్న సకల మానవులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు గనక ఒక్కసారి నీవు ఆ యొక్క ప్రేమగల దేవుని జ్ఞాపకం చేసుకో. జాలిగల యేసయ్యను నీవు జ్ఞాపకం చేసుకుంటే, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దేవుడు ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వవ్యాప్తి అయిన దేవుడు. ఈ యొక్క భూమిని ఆయన తన అధికమైన ప్రేమ చేత, వర్ణించలేని ప్రేమ చేత మనల్ని చేసి ఉన్నాడు. ఎందుకంటే ఈ భూలోకములో దేవుడు ఏ విధంగా అయితే ఉన్నాడో మనల్ని కూడా ఆయన స్వరూపములో, ఆయన పోలికలో చేయబడ్డాం. మనం కూడా ఆయన పోలికలో, ఆయన స్వరూపములో చేయబడి ఆయనతో, ఆయన బిడ్డలముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన తన కృప చేత నన్ను రక్షించినట్లుగా మిమ్మల్ని కూడా రక్షించాలని, మీ పాపాలను యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని మీ హృదయములో దావీదు భక్తుడు అన్నట్లుగా నా పాపములు నాకే తెలిసి ఉన్నవన్నట్లుగా
దేవుడు నీవు నీ పాపాలు ఒప్పుకుంటే ఆ యొక్క పాపముల చేత పట్టబడిన స్త్రీ పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించి ఆమెకు సమాధానాన్ని శాంతిని అనుగ్రహించి మరలా ఆ బిడ్డ పాపం చేయకుండా బ్రతికింది. నీవు కూడా నీ పాపములో క్షమాపణ పొంది ఎప్పుడు కూడా పాపం చేయని కుమారుడిగా కుమార్తెడుగా నీవు ఉండాలి. ఎందుకంటే మరలా తిరిగి పాపం చేయకూడదు. ఎప్పుడైతే దేవుడు క్షమించి ఉన్నాడో అలాగనే నీవు దేవుని యొక్క బిడ్డగా జీవించాలి. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన ప్రేమించున్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి అనగా యేసు ప్రభు యొక్క మనస్సు ఏమిటయ్యా అంటే ప్రేమించే మనస్సు. ఇతరులను మనం ప్రేమించాలి. ఆపదలో కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్నవారి కొరకు ప్రార్థించి సహాయం కూడా అందించే వారముగా మనం ఉండాలి. యేసు ప్రభువారు ఆయన ఏమేమి నేర్పించాలంటే దైవ గ్రంథములో రాయబడినట్లుగా ఆయన ప్రేమించినాడు. కుష్ఠరోగులను శుద్ధి చేశాడు. అనేకులను బాగు చేసినట్లుగా నిన్ను కూడా ఈ దినాన పిలుస్తూ ఉన్నాడు. అయ్యా అమ్మ, ఒక్కసారి యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ పాపములో ఏ విధంగా ఉన్నావో యేసయ్య చెంతకు రా. దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన కృపచేత నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని సృష్టించి మనల్ని ప్రేమించే దేవుడు, పాలించే దేవుడు కనుక ఒక్కసారి నీవు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించమంటే దేవుడు నిన్ను రక్షించి క్షమించి నీ పాపాలను క్షమించే దేవుడు. నిత్య యొక్క పరలోక రాజ్యంలో నీవు కూడా చేరాలని యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకవేళ యేసయ్యను నీవు నమ్ముకోలేదో ఇప్పుడే నమ్ముకో. యేసయ్యను నమ్ముకోకపోతే ఇప్పుడే నమ్ముకో. ఎందుకంటే నమ్మకపోతే దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాలేవు. కుమారుడా కుమార్తె, ఒక్కసారి యేసయ్యను నమ్ముకుంటే నీకు నిత్య పరలోక రాజ్యము, దేవుని ఆశీర్వాదాలు కలుగుతాయని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రభువును అంగీకరించండి. యేసుక్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకునవలసిందిగా ప్రభు నామమున. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని దేవుని యొక్క రాజ్యమునకు మీరు వారసులు కావాలని, అదే రీతిగా దేవుడు యేసు ప్రభు వారు అందరినీ కూడా ప్రేమించే దేవుడు అని, ప్రేమగల దేవుడు అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క యేసు ప్రేమ అనే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరు కూడా రక్షణ పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని, అదే రీతిగా మీకు దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. దేవుని వెంబడించి దేవుని యొక్క మేలులు పొందాలని ప్రభు అయిన యేసు నామములో తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, జీవము గల దేవా, మీకు స్తోత్రములు నాయన. తండ్రి, ఇంతవరకు యేసు ప్రేమ అనే ప్రభువా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నీ మాటలు వినిన వారిని ప్రభువా మీరు రక్షించండి నాయన. పాపములో ఏ పాపములో పట్టబడ్డాడో, ఏ అప్పుల విషయంలో, ఏ శాపములో ఉన్నాడో అతన్ని నాయన మీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి రక్షించండి ప్రభువా. నాయన ఆయన్ను విడుదల కలిగించండి తండ్రి. ప్రభువా నీ కృపలో వారిని రక్షించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ యొక్క ప్రేమగల సందేశాన్ని అందించి ఉండగా ఆ యొక్క వాక్యమును ఆశీర్వదించమని, ప్రియ బిడ్డలందరినీ, వీక్షిస్తున్న వారినందరినీ, చూస్తున్న వారినందరినీ వినిన వాక్యము ద్వారా వారిని ఆశీర్వదించుమని, మీరు దీవించుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు నామమున వందనములు. ఇంతవరకు పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్య భాగాన్ని విన్నటువంటి ప్రియ ప్రేక్షకులారా, ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మరి మీకున్నటువంటి ఇబ్బందులు అయితేనేమి, మరి వ్యాధి బాధలు అయితేనేమి, వాటి నుండి విడుదల పొందాలంటే మా నంబర్లకు ఫోన్ చేయండి. మీకున్నటువంటి ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, మరి పాప సంబంధమైన విషయాలు కానీ, వాటిని విడుదల కొరకు మేము ప్రత్యేకంగా మా ప్రేయర్ టవర్లో ప్రార్థిస్తాం కనుక మా నెంబర్ను మీరు మరి నోట్ చేసుకోవాల్సిందిగా మర్జీ చేస్తూ ఉన్నాము. 9618626330కు ఫోన్ చేసినట్లయితే మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎక్కడ
ఏ ప్రార్థనా మందిరానికి ఇళ్లకు ఉన్నట్లయితే మరి కోయిలకుంట్లకు అతి సమీపంలో ఉప్పులూరు గ్రామంలో మరి యేసు ప్రేమ ప్రార్థనా మందిరం ఉన్నది. మరి మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారం ఉదయం 9 గంటలకు 9:35 ఆరాధన ప్రారంభమవుతుంది కనుక మిమ్మల్ని అందరినీ మీరు ఏ మందిరానికి పోకుండా ఉన్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం.